వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి మనం నైట్ అవుట్ పోవామని ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో మీరు చూసుకోవచ్చు ఓఆర్ఆర్ రోడ్ ఎక్కినాం. మనం ఇప్పుడు ఎవరితో ఉన్నాము అంటే డిన్ను బ్లాగ్స్ తోడు ఉన్నాం. డిన్ను బ్లాగ్స్ తీసుకోవద్తుండు అండ్ గణేష్ ఇప్పుడు పోతున్నాం అండ్ ఆసిఫ్ కూడా వస్తున్నాడు. సో ఇప్పుడైతే షార్పేట్లో ఓఆర్ఆర్ ఎక్కినాం. ఒక 1 hour పడుతుంది దిగనికి కూడా మనకి. సో దిగిన తర్వాత అట్లా ఇన్ని రోజులు ఎగ్జామ్ రాసినానే కదా, కొంచెం స్ట్రెస్ ఫ్రీ అయిదాం, అట్లా చిల్ అయిదాం అని చెప్పేసి స్టార్ట్ అయినాం. యాక్చువల్లీ ఇది సడన్ ప్లాన్ అనమాట. బయటికి పోయిన ఉండే ఇంక అట్నే ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాము అని చెప్పేసి సడన్గా వచ్చేసి మేము ఇంట్లో కార్ పెట్టేసి మళ్ళీ ఈ కార్ తీసుకొని వెళ్తున్నాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఒక 1 hour పడుతుంది మనకు ఓఆర్ఆర్ దిగనికి కూడా. సో అక్కడ దిగిన తర్వాత మనం ఆడ ఏమేం చేస్తాము అన్నీ చూపిస్తా. ఈరోజు మొత్తం వ్లాగ్లు వచ్చేసి డిన్ను వ్లాగ్సే ఉంటాడు. ఈ వ్లాగ్ నాకంటే ఎక్కువ డిన్ను వ్లాగ్సే కవర్ చేస్తాడు. ఇప్పుడు స్పెషల్గా మనం పోయేదే ఆయన కోసం. సో మనోడు మస్తు స్ట్రెస్లో ఉన్నా అంటే తీసుకోబోతున్నాం. సో ఇంకా ఆడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తా. ఓఆర్ఆర్ పైన చూపినాక కూడా ఏముండదు, మీ అందరికి తెలిసిందేగా. సో ఇప్పుడు మనకు టైం వచ్చేసి చూసుకోవచ్చు 8:15 అవుతుంది. సో మేబీ 9 అవుతుండొచ్చు దిగేలోపు. సో దిగిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే దిగేసినాం ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్లకు కూడా వచ్చేసినాము. గంట కూడా పట్టలే మనకు, మస్తు మెల్ల వచ్చినాం. బట్ మనతో డిన్ను పోయిండు అసలు టైం తెలియకుండా వచ్చేసినాము. చూస్తురా స్మైల్ ఎంత క్రేజ్ ఇస్తుండో అసలు. సో చూస్తురు కదా, ఇప్పుడైతే లోపల పార్కింగ్ లకు కూడా వచ్చేసినాము. లోపల అసలు ఇప్పుడు వ్లాగ్ క్రేజీ ఉండబోతుంది. మనోడు ఇప్పుడు ఒకటి చేస్తాడు, చూపిస్తా వ్లాగ్ లో ఏం చేస్తున్నాము. గణేష్ ని మెల్ల వ్లాగ్ గణేష్ పైకి టర్న్ అవుతుంది అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు. నీ యోగి సేఫ్ ప్రమోషన్ కొట్టు. సో గైస్ టికెట్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు పార్క్ చేసేసి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ అట్లా టైంపాస్ చేసేసి లోపలికి పోవామనుకుంటున్నాం. అండ్ లోపల డిన్నుకు ఒక చిన్న వర్క్ ఉంది. సో అట్లా అని చెప్పేసి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్కి రానికి రీజన్ అదే. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మనం ఫస్ట్ పార్కింగ్ దొరకాలి. చూడొచ్చు బయట మొత్తం ఫుల్ ఉంది. అప్పటి నుంచి తిరిగి వస్తే ఇక్కడ మనకు దొరికింది పార్కింగ్. ఇక్కడ అయితే కొంచెం ఖాళీ ఉంది. సో ఇక్కడ పార్క్ చేద్దామని అయితే ఇప్పుడు వచ్చినాం. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మేబీ బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, మనకి మైక్ లేదుగా. సో మేబీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు. గ్యాంగ్లో అందరికి ఐఫోన్స్ ఉంటే ఇదే బాధగా. చూసారు ఎన్ని వైర్లు, పవర్ బ్యాంక్కి 2, కార్లు ఒకటి, ఈడొకటి, ఎన్ని గనం ఉన్నాయి చూడు. సో ఇప్పుడైతే దిగేసినాం. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఏమైతుంది చెప్పు. అర్జెంట్ వెతుక్కోవాలి. పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి ఏం లేదు, మనం అటు వెళ్దాం. ఎప్పుడో ఎయిర్పోర్ట్ లో కాపడమే అని లోపల ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు అంతే. సో గైస్ డిన్నది ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఈడదాకా వచ్చి ఫ్లాప్ అయిపోయినాం. సో వర్షం స్టార్ట్ అయ్యే లెక్క ఉంది. లైట్గా చిన్నగా డ్రిజిల్ స్టార్ట్ అయింది. సో ఈడ గో కటింగ్ ఉంది. ఇక ఈడ వరకు వచ్చి వేస్ట్ చేస్తాడు ఎందుకని చెప్పి గో కటింగ్ చేస్తున్నాం. సో ఇంకా ఉంది ప్లాన్ యాక్చువల్లీ. ఇంకా ప్లాన్ ఉంది. బట్ లోపలికి పోతే ఒకసారి మళ్ళీ బయటికి రామని చెప్పేసి ఫస్ట్ గో కటింగ్ చేసి వెళ్దామని చెప్పి గో కటింగ్ దగ్గరికి వస్తున్నాం. ఈడ గో కటింగ్ ప్రైజెస్ ఏందో అవన్నీ తెలియదు. ఒకసారి అయితే అడిగి పోయి కనుక్కుందాము. మరి లైట్ వర్షం వస్తుందిగా, ఇస్తారో ఇయ్యరో చూడాలి. ఫస్ట్ చూసేసి ఒకవేళ ఓకే అనుకుంటే చేసేద్దాం. చూస్తారు కదా, ఇది వచ్చేసి మన కార్ట్. ఇప్పుడు ఇక్కడ level 1 కనిపిస్తుంది 10 laps. ఇదైతే మనకు 12 AM నుంచి 5 AM వరకు ఉంది. సో ఇది చూద్దాం అనుకుంటున్నాం. దీని కాస్ట్ మనకు 700 పడుతుంది ఒక్కరికి వచ్చేసి. సో ఇది అడుగుదామని చెప్పేసి ఇప్పుడు లోపలికి వస్తున్నాం. చూసుకోవచ్చు ఆల్రెడీ మాల్ వెళ్ళిపోతున్నారు. సో ఇది వచ్చేసి మనకి ట్రాక్. ఎప్పుడు ఎయిర్పోర్ట్లో అయితే ఎప్పుడు నేను ట్రై చేయలే,
మన ఇంటి దగ్గర డిస్ట్రిక్ట్ గ్రావిటీ ఉంటుంది కదా, సో అక్కడ ట్రై చేసిన. ఇక్కడ ఒకసారి అడుగుదాం మరి, ఇప్పుడు అవైలబుల్ ఉంటే చేసేసి వెళ్ళిపోదాం. వర్షం అయితే లైట్ ఆగింది, సో చూద్దాం. హోటల్ మేనేజ్మెంట్ నేను కూడా హోటల్ మేనేజ్మెంటే. కూర్చో. ఇప్పుడైతే స్టార్ట్ కాబోతుంది. లాస్ట్ ల్యాబ్కి ఏమైపోయిందంటే నాది కార్లో పెట్రోల్ అయిపోయింది. గైస్ ఇప్పుడైతే అయిపోయింది. యాక్చువల్గా నేను ఆడ వీడియో రికార్డ్ చేసిన, కానీ రికార్డింగ్ బటన్ ఆన్ చేయలేని మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు చూసుకుంటే వీడియో వస్తలేదు. సో ఇప్పుడైతే అయిపోయింది. నా లాస్ట్ ల్యాప్లో ఏమైపోయిందంటే పెట్రోల్ అయిపోయింది బండ్లా. సో ల్యాప్ మిడిల్ ఆపేసి మళ్ళీ ఇంకో బండి తీసుకొచ్చిర్రు. ఆ బండి తీసుకొచ్చే టైంలో నేను లేచే టైంలో నా చేతి కాలిపోయింది. చూడొచ్చు, నా సైలెన్సర్కి దాకింది. కార్నర్లో చిన్న బబుల్లాగా కనిపిస్తుంది కదా. సో మేము ఎప్పుడైనా లెవెల్ 1 కొడతాం కదా, ఇక్కడ లెవెల్ 2 కొట్టినాము. క్రేజీ ఉండే. ఇక ఆ మూమెంట్లో మనం మొత్తం ఫోకస్ మొత్తం ట్రాక్ పైన ఉంటుంది కాబట్టి ఎవ్రీ సెకండ్ మనం ఫోకస్ చేస్తాం కాబట్టి వీడియో క్యాప్చర్ చేయలేం. ఇంకా సో ఒక చిన్న క్లిప్ అయితే ఆసిఫ్ తీసిండు, అది యాడ్ చేస్తాను, మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. సో ఇంకా చేతి కూడా గాలి చేసుకుని ఇటు దాకా వచ్చేసి సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇంకా ఒకసారి లోపలికి వచ్చినామంటే మళ్ళీ వెళ్ళాం కదా బయటికి అని చెప్పేసి ఫస్ట్ ఆడికి పోయినాం. ఇప్పుడు మళ్ళీ ఇందాక వచ్చినాం కదా స్టార్టింగ్లో, సో ఆడికే వచ్చినాం మళ్ళీ. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇంకా చేతి ఇది మండుతున్నాం చూసుకోవచ్చు, ఎంత రెడ్గా కనిపిస్తుంది. కార్నర్లో చిన్న బబుల్ వచ్చింది. ఇంకేం చేయలేము, ఇది కూడా ఒక మెమరీ, ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకునేలాగా ఒక మెమరీ ఇది. అది నడుస్తావా? మనకి ఎల్ఆర్ ఉంది ఇయర్, ఇప్పుడు డ్రైవింగ్ ఇయర్ నీకు. కార్ కింద పెట్టమని, ఇక్కడ పార్కింగ్ కాదు. ఆసిఫ్ గణేష్ కార్ కింద పెట్టమంటే పెడతలేడు. తర్వాత ఇప్పుడే వచ్చినాం కదా, మన ఏదో మన వాళ్ళు ముందు వస్తున్నారు, పరిచయం చేసుకో. నువ్వు ఎందుకు వచ్చినావు కదా ఎయిర్పోర్ట్కి? తెలిసిన వాళ్ళు వచ్చారు. ఎయిర్పోర్ట్ మొత్తం రైల్వే స్టేషన్ అయిపోతుంది ఇక్కడ. డిన్నర్ చేయడానికి అయితే ఇప్పుడు వచ్చేసినాం. ఇక్కడ మధ్యలో ఓఆర్ఆర్ ఎక్కి లేన్లో ఇక్కడ మధ్యలో ఒకటి ఉంటే సో వెళ్తున్నాం. లోపలనే చేద్దాం అనుకున్నాం, బట్ మళ్ళీ బయట చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఇటు వచ్చినాం. యాక్చువల్ ఎప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చినా మేము ఇక్కడికే వస్తాము, కొంచెం మంచిగా ఉంటుంది, మళ్ళీ కొత్త దగ్గర తినడం ఎందుకని చెప్పేసి మళ్ళీ ఇడికే వచ్చినాం. సో ఇప్పుడైతే వచ్చేసినాం, లోపలికి వెళ్ళేసి తిందాం. తిన్న తర్వాత మళ్ళీ ప్లాన్ ఏంది అని చెప్పి చూద్దాం. ఇప్పుడు చూస్తారు కదా బయట కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మేము డిన్నర్ కూడా వేసేసినాం. ఇప్పుడు డిన్నర్ అయిపోయింది, స్టార్ట్ అయిపోతున్నాం. మనకి ఈ నుంచి స్టార్ట్ అయినా కూడా ఓవరారే 1 hour ఉంటుంది కాబట్టి ఇంకా నైట్ కదా కొంచెం ఏం బ్లాగ్ చేయలేను నేను. ఇంకా ఇప్పటికే చాలా టైర్డ్ ఉన్నా, ఎయిర్పోర్ట్లో చాలా తిరిగిన ఉండే, సో ఫుల్ టైర్డ్ ఉన్నాం. సో ఇక్కడితోనే అయితే బ్లాగ్ ఆపేస్తున్నాను.